నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చుట్టూరా ముసురుకున్న వివాదం సరికొత్తగా ఎన్నో ప్రశ్నలను తెరపైకి తీసుకువస్తుంది. ఈ వివాదం చివరకు ఆ పార్టీని కాలగర్భంలో కలిసిపోయేలా చేయనుందా అనే ప్రశ్న అందరిలోనూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. సరిగ్గా 12 ఏళ్ల క్రితం కేజ్రీవాల్ పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఇప్పుడు కూడా ఆయన పేరు దేశమంతటా మారుమోగిపోతుంది. కాకపోతే ఒక్కటే తేడా, అప్పట్లో అవినీతిపై యుద్ధానికి ఆయన ప్రతీకగా నిలిచారు. ఇప్పుడు ఆయనే స్వయంగా అవినీతి రొంపిలో కూరుకుపోయారు. సీఎంగా ఉన్న సమయంలోనే ముడుపుల కేసులో అరెస్టైన సీఎంగా కేజ్రీవాల్ అప్యాఖ్యాతి చెందారు. గత కొన్ని నెలలుగా ఆయన అరెస్టు ఖాయమని అనిపించింది. ఎట్టకేలకు మార్చి 21వ తేదీన ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. ముడుపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్ట్ చేసింది. ఈడీ జారీ చేసినటువంటి 9 సమ్మన్ల తర్వాత ఆయన అరెస్టు చోటు చేసుకుంది. ఇక అరెస్టు కాకుండా ఉండేందుకు కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. బీజేపీకి పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేసింది. ఒక దశలో కాంగ్రెస్ ను మించి కూడా ఆ పార్టీ ఎదుగుదల కనిపించింది. అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ ఇప్పుడు అవినీతి రొంపిలో పీకల దాకా కూరుకుపోయింది. భారత వర్తమాన రాజకీయాల్లో ఇదో చారిత్రక విషాదం. చట్టం, రాజకీయం, నైతికం ఇలా ఎన్నో అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. తమ పార్టీని ఖతం చేసేందుకు అధికార వ్యవస్థలను బీజేపీ ఉపయోగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తున్నా ఆ వాదనలో పెద్దగా పసలేకుండా పోయింది. సాక్షాత్తు పార్టీ పెద్ద తలకాయలపైనే బలమైన కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఎన్నికల సమయంలోనే తమ నేతను అరెస్ట్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ ప్రశ్నిస్తుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేజ్రీవాల్ ను నిరోధించేందుకు అరెస్ట్ చేశారని అంటుంది. ఆ వాదనలో నిజం ఉండవచ్చు, అంత మాత్రాన ఆ వాదనను సమర్థించలేం. ఇప్పటికీ ఆయనకు 9 సార్లు సమ్మన్లు అందాయి. ఆయనే కనుక నిజాయితీ పరుడైనట్లయితే ఈసారి సమ్మన్లు వచ్చినప్పుడు ఈడీ ఆఫీస్కి వెళ్లి జవాబులు ఇచ్చేవారు. అలా చేయనందుకే కేజ్రీవాల్ పై ఇప్పుడు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల సమయంలో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ తన అరెస్టును తప్పించుకుంటూ వచ్చారని బీజేపీ పార్టీ విమర్శిస్తుంది. మొత్తం మీద చట్టానికి చేతులు చాలా పెద్దవనే విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది. కేజ్రీవాల్ అరెస్ట్ కావడం ఆమ్ ఆద్మీ పార్టీకి శరఘాతంగానే చెప్పవచ్చు. ఆ పార్టీకి మాత్రమే కాదు, మొత్తం మీద ఇండి కూటమికి కూడా ఇది ఓ పెద్ద దెబ్బనే. అదును చూసి వేటు వేసినట్లయింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వంతు వచ్చినట్లుగా ఉంది. తమ నేత జైల్లో ఉండే పాలన బాధ్యతలు నిర్వహిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నా అది అంత తేలికేం కాదు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి తదుపరి సీఎం ఎవరు అవుతారనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. అసలు కేజ్రీవాల్ సీఎంగా ఉంటూనే ఏ పోర్ట్ఫోలియో కూడా నెరవేర్చకపోవడం కూడా ఓ విశేషమే.
కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీలో దేశవ్యాప్తంగా కూడా తమకు సింపతి కలుగుతుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. కాకపోతే అక్రమంగా బనాయించిన కేసులో అరెస్ట్ అయితేనే ప్రజల్లో సింపతి కలుగుతుంది. కేజ్రీవాల్ అరెస్టు అక్రమంగా జరిగిందేమీ కాదు. 9 సార్లు సమన్లు జారీ చేసిన తర్వాతనే ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. అంతేకాకుండా కేసులో ఉన్న ఇతర నిందితులపై బలమైన ఆధారాలు లభ్యమవుతున్న నేపథ్యంలో వాళ్లకు కస్టడీ పొడిగిస్తున్న సందర్భంలో కేజ్రీవాల్ పై సింపతి కలుగుతుందని భావించడం అత్యాశ అవుతుంది. అయితే కేజ్రీవాల్ అరెస్టు దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం లేదని చెప్పవచ్చు. ఢిల్లీలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీకి ఉనికి కలిగి ఉంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి ఓటేసిన వారితో పాటుగా తటస్థ ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో ఓ వర్గం మాత్రమే కేజ్రీవాల్ ను అనవసరంగా అరెస్ట్ చేశారని భావించవచ్చు. మిగతా వారు మాత్రం అప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల సానుభూతితో ఉన్నప్పటికీ జరుగుతున్న సంఘటనలతో ఇతర పార్టీల దిశగా మళ్లవచ్చు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టు బీజేపీకి రాజకీయ ప్రయోజనం చేకూరుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగానే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. మే 25న ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఆమ్ ఆద్మీ కీలక నేతలు జైల్లో ఉండటం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. మరి పార్టీ నాయకులు కార్యకర్తలంతా కేజ్రీవాల్ కి అండగా ఉంటారా? లేదంటే కేజ్రీవాల్ ధోరణి నచ్చని పార్టీ నాయకులు చీలిపోయి కొత్త పార్టీ పెట్టుకుంటారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. 2025 నాటికి ఆమ్ ఆద్మీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఆ పార్టీపై మరీ అంతగా వ్యతిరేకత ఏమీ చోటు చేసుకోలేదు. కాకపోతే తాజా అవినీతి మరక మొత్తం పరిస్థితిని అంతా తలకిందులు చేసింది. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ విజయం సంగతి అటుంచి ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లైనా దక్కుతాయా అనే సందేహం కలుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేసి ఉంటే అది ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే యావత్ ఇండి కూటమికి కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. మరింత బలంగా కేజ్రీవాల్ కు అండగా నిలబడేవారు. కాకపోతే కేజ్రీవాల్ అరెస్ట్ అయింది సాక్ష్యాధారాలు బలంగా ఉన్న అవినీతి కేసులో. ఇలాంటి సమయంలో కేజ్రీవాల్ కు అండగా నిలబడితే దాన్ని నెగిటివ్ ప్రభావం ఆయా పార్టీలపై పడే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుందనే అంశం కూడా కీలకంగా మారింది. ఆశయాలకు కట్టుబడిన పార్టీగా కేజ్రీవాల్ ను వదులుచుకుంటుందా, లేదంటే సాధారణ రాజకీయ పార్టీ తరహాలో అవినీతి అంశాన్ని తేలిగ్గా తీసుకుంటుందా అనేది ఇప్పుడు బయటపడనుంది. మరోవైపున ఇండి కూటమికి ఇదే తరహా విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది. అవినీతి మరకపడిన నేతకు అండగా ఉంటే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుంది. అలాగని కేజ్రీవాల్ ను వదిలించుకుందామంటే ఆ పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజా ఆదరణ నేపథ్యంలో అది సాధ్యమయ్యేలా లేదు. ప్రస్తుతానికైతే ఇండి కూటమి కేజ్రీవాల్ కు అండగానే ఉంది. కేసులు నిజాలు బయటపడి కేజ్రీవాల్ దోషి అనే వాదన బలపడినా కూడా ఇండి కూటమి అదే ధోరణి అనుసరిస్తుందా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. కేజ్రీవాల్ అరెస్ట్ అంశం బీజేపీకి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. కాకపోతే కేజ్రీవాల్ తనకు అందిన సమన్ల పట్ల అనుసరించిన ధోరణి, కేసులో వెలుగు చూస్తున్న నిజాలు మాత్రం కేజ్రీవాల్ కు పెద్ద మరకని అంటించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం తక్కువే అనే వాదన కూడా బలంగానే వినిపిస్తుంది. ఆ పార్టీ ఒక్కసారిగా నాయకత్వ సంక్షోభంలో పడింది. కేజ్రీవాల్ ఆయన తర్వాత మనీష్ సిసోడియా వీరిద్దరూ మాత్రమే ఆ పార్టీలో అగ్ర నాయకులుగా ఉన్నారు. తాజాగా కేజ్రీవాల్ అంతకంటే ముందుగానే మనీష్ సిసోడియా జైలు పాలయ్యారు.
దీంతో పంజాబ్లో సీఎం భగవంత్ మాన్, ఢిల్లీలో అతీషి, సౌర భరద్వాజ్ లాంటి వారు పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. వీళ్ళు కేజ్రీవాల్ స్థాయి నాయకులు కారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ భార్య సునీత తెరపైకి వచ్చారు. తాజాగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జైలు నుంచి భర్త పంపిన సందేశాన్ని ప్రజలకు అందించారు. ఆ సందేశం కూడా సాధారణ రాజకీయ ప్రసంగం మాదిరిగా ఉంది తప్పితే ప్రజలు వీధుల్లోకి వచ్చి కేజ్రీవాల్ కు అనుకూలంగా పోరాటం చేసేలా మాత్రం లేదు. అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్ 26న ఆ పార్టీని స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఈ పార్టీ పుట్టుకొచ్చింది. ఈ ఉద్యమం నిర్వహణలో అన్నా హజారే కీలక పాత్ర పోషించారు. ఆయన శిష్యుడిగా కేజ్రీవాల్ తెరపైకి వచ్చారు. అయితే పార్టీ ఏర్పాటుపై గురు శిష్యుల మధ్య విభేదాలుంచాయి. ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని అన్నా హజారే తప్పుపట్టారు. తాజాగా ఆయన కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించారు. చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం ద్వారా ఏర్పడిన ఆప్ ఇప్పుడు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండీ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండటం మరో చారిత్రక విషాదం. రాజకీయాల్లో చేరిన తర్వాత నైతికతను వదులుకోవాల్సి వస్తుందని అప్పట్లోనే అన్నా హజారే హెచ్చరించారు. ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టిన శిష్యుడు కేజ్రీవాల్ ఇప్పుడు అవినీతి రొంపిలో మునిగారు. ఏ పార్టీకైతే వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారో అదే పార్టీతో అంటకాగారు. కేజ్రీవాల్ పై మద్యం మరక మాత్రమే అంటింది. ఆయన సహచరులపై అంతకన్నా తీవ్రమైన ఆరోపణలే వస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ రాఘవ ఖలిస్తాన్ వాదులతో సన్నిహితంగా ఉంటున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ ఎంపీ కంటి చికిత్స కోసం లండన్ కు వెళ్లడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్ల పాటు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆ పార్టీ సాధారణ కంటి చికిత్సలను కూడా అందించలేకపోతుందా అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు ఆ ఎంపీ బ్రిటన్లో లేబర్ పార్టీ ఎంపీ ప్రీత్ కే గిల్తో భేటీ కావడాన్ని కూడా బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. యాంటీ ఇండియా, యాంటీ మోడీ, యాంటీ హిందుత్వవాదిగా ఆమెపై విమర్శలు ఉన్నాయి. దేశంలో ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎంపీ లండన్ కు ఎందుకు వెళ్లారంటూ బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. గతంలోనూ ఆ పార్టీ అనుసరించిన ధోరణులు ఆ పార్టీపై యాంటీ హిందూ ముద్ర వేశాయి. దాని నుంచి తప్పించుకునేందుకు ఆ పార్టీ కొన్నాళ్ల పాటు సాఫ్ట్ హిందుత్వ ధోరణి అనుసరించింది. తిరిగి ఆ పార్టీ యాంటీ హిందుత్వ ధోరణిలోకి వెళ్లిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తం మీద ఆ పార్టీ శకం ఇక ముగిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. బలమైన సిద్ధాంత పునాదులు లేకుండా రావడం, ఉద్యమం ఆధారంగా వచ్చిన పార్టీ ఆ తర్వాత ఉద్యమాన్ని విస్మరించి ఫక్తు రాజకీయ పార్టీగా మారడం, అవినీతిని వ్యతిరేకించి ఆ రింపులను కూరుకుపోవడం, ఏక వ్యక్తి ప్రాబల్యం, ఇతరులెవరూ పార్టీలో పెద్దగా ఎదగలేకపోవడం, ఇలాంటి మరెన్నో అంశాలు ఇప్పుడు ఆమ్ ఆద్మీని పతనావస్థకు చేర్చాయి. కేజ్రీవాల్ అరెస్టుతో తాజా ఎన్నికల్లో ఆ పార్టీ రాణించే అవకాశాలు ఒక్కసారిగా చేజారిపోయాయి. ఇన్నాళ్ళు ఆ పార్టీకి పెద్ద దిక్కుగా, వెలుగు చుక్కగా ఉన్న వ్యక్తే ఇప్పుడు ఆ పార్టీకి గుదిబండగా మారిపోయారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.